ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయి. ఆ మూడు పార్టీలతో ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి మద్దతు ఇచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించే యోచనలో తెలంగాణ బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. పార్టీ కీలక నేతల బృందాన్ని అమరావతి పంపించి ఇద్దరు అగ్రనేతలను ప్రచారానికి రమ్మని ఆహ్వానించాలా, లేక పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షాకు విషయం చెప్పి వారి ద్వారా ఎన్నికల ప్రచారంకు ఆహ్వానం అందించాలా అనే విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు మల్లగుల్లలు పడుతున్నారని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు గణనీయంగా ఉన్నారు. 3 లక్షల మంది ఓటర్లలో సీమాంధ్ర ఓటర్లు 1,50,000కు పైగానే ఉన్నారని, ఇందులో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ముస్లిం మైనార్టీల వర్గాల తరువాత అత్యధికంగా ఉన్నారని బీజేపీ అంచనా వేసింది. అంతేకాదు, సినీ రంగం ఓట్లు 30,000, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 25,000 మందికి పైగా ఉన్నారు. వారి ఓట్లను ఆకట్టుకోవాలంటే చంద్రబాబు, పవన్ ఇద్దరు అగ్రనేతలను ప్రచారానికి రప్పిస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్తో పాటు కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. మరోవైపు సినీ రంగానికి చెందిన వారు, కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువే. ఆ ఓట్లన్నీ బీజేపీ వైపు తిప్పుకోవాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపాలని బీజేపీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేవలం ఒక నియోజకవర్గంలో ఎన్నిక కోసం చంద్రబాబు, పవన్ ప్రచారానికి వచ్చే పరిస్థితి ఉండదన్న వాదన కూడా ఉంది. ఒకవేళ ఆ ఇద్దరు జూబ్లీహిల్స్ ప్రచార పర్వంలోకి అడుగు పెడితే బీజేపీ బలం అనూహ్యంగా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరగనుండగా 9వ తేదీ సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. ప్రచారం ముగిసే 2-3 రోజుల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తే పార్టీలో జోష్ వస్తుందని, తద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వవచ్చనే భావనలో బీజేపీ నేతలు ఉన్నట్లు సమాచారం.